అనగనగా పెద్ద పెద్ద చెట్లు, పూలతో నిండిన గుబురు పొదలు, రకరకాల శబ్దాలతో ప్రశాంతమైన అడవి ఉండేది. పక్షులు మధురంగా పాడుతూ, జంతువులు సంతోషంగా ఆడుకుంటూ ఉండేవి. ఆ అడవిలో 3 సర్పాలు ఉండేవి. చిన్నది నాని, ముద్దుగా ఉన్న పచ్చని బొమ్మలాగా ఉండే సర్పం. తెలివైన మణి, నీలం రంగు సర్పం, కళ్ళద్దాలు పెట్టుకుని ఉండేది. ధైర్యశాలి వజ్ర, పసుపు రంగు మెరిసే పొలుసులతో ఉండేది. నాని రోజంతా అడవిలో చెట్ల మీద ఎక్కుతూ చురుగ్గా ఆడేవాడు. రంగుల సీతాకోక చిలుకలతో ఆడుతూ ఎంతో ఆనందంగా ఉండేది. చిన్న బెల్లు చప్పుళ్లతో చప్పుళ్ళు చేస్తూ ఊగిసలాడేది. ఒకరోజు అడవిలోకి ఊహించిన విధంగా ఒక గర్జన శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో చెట్లు ముడుచుకుపోయాయి. జంతువులు భయంతో ఉలిక్కిపడి చూశాయి. పొదల మధ్య నుంచి ఒక పెద్ద పులి బయటకు వచ్చింది. అది భారీ శరీరంతో గంభీరంగా గర్జిస్తూ, బంగారు కళ్ళతో భయంకరంగా చూస్తూ అన్ని జంతువులని భయపెట్టడం మొదలుపెట్టింది. నాని వజ్రాలు మాట్లాడుతూ, మనమందరం కలిసి పులిని అడవి నుంచి పంపించడానికి ఒక కొత్త ఆలోచన చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. మనం స్నేహంగా తెలివిగా ఉంటే ఇది సాధ్యం అని ధైర్యం నింపుకున్నారు. నాని చిన్నది కాబట్టి కాస్త భయపడ్డాడు. కానీ మణి మరియు వజ్ర ధైర్యంగా స్నేహితుడిని సమాధానపరిచారు. అతను బెల్లు చప్పుడు చేసుకుంటూ కొమ్మల వైపు దాక్కున్నాడు. మణి వజ్ర నానికి ధైర్యం ఇచ్చి 3 సర్పాలు కలిసి ఒక చెట్టు మీద పెద్ద సర్పంలా కనిపించడానికి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పులి మరోసారి గర్జించి అడవిలోకి ఇంకా లోతుగా ప్రవేశించింది. జంతువులందరూ దాక్కున్నాయి. పక్షులు వణికిపోయాయి. మనమంతా కలిసి ఒక పెద్ద సర్పంలా కనిపిస్తే పులి భయపడుతుంది అని వజ్ర ఉత్సాహంగా చెప్పాడు. 3 సర్పాలు ఒకటిగా వంగి పెద్ద సర్పంలా రూపం కనిపించే విధంగా ఒకటిగా మిళితమయ్యాయి. ఆ రూపం చూస్తే నిజమైన సర్పంలా భయంకరంగా కనిపించింది. పెద్ద సర్పాన్ని చూసిన పులి షాక్ అయ్యింది. ఇంత పెద్ద సర్పమా? అది నిజమే అనుకుని భావించిన పులి వెంటనే అడవిలోంచి పరుగుపెట్టింది. అడవి జంతువులు సర్పాలను చూసి ఉత్సాహంగా చప్పట్లు కొట్టాయి. హుర్రే, మన స్నేహితులు సూపర్ సర్పాలు అని కేకలు పెట్టాయి. నాని చిన్నదైనా ధైర్యంగా వ్యవహరించాడని చాలా గర్వంగా అనిపించింది. అతని గంట మెరుస్తూ చప్పుళ్లు చేస్తూ నర్తించింది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. జంతువులు మళ్లీ సంతోషంగా ఆడుతూ పాడుతూ జీవించడం ప్రారంభించాయి. మణి నానికి చెప్పాడు, చిన్నవాడైన స్నేహం మరియు ధైర్యం ఉంటే ఎవరైనా గొప్పవారవ్వచ్చు. 3 సర్పాలు కలిసి వనరాజుల మధ్య కొత్త ఆటలు పాటలు పాడుతూ సంతోషించాయి. అన్ని జంతువులు సర్పాల కోసం పండ్లతో పూలతో రంగురంగుల పండ్ల రసాలతో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాయి. కానీ పూలతో చేసిన బుట్టలో కూర్చుని అక్కడ జరిగే పార్టీని ఎంతో ఎంజాయ్ చేసింది. సూర్యాస్త సమయం వేళ అడవి గోధుమ రంగుతో మెరిసింది. పక్షులు గుంపుగా ఎగిరాయి. జంతువులు ఆడుకుంటూ మెలకుగా ఉన్నాయి. అడవి మొత్తం ఆనందంతో నిండింది. స్నేహం మరియు ధైర్యం జయించాయి. పిల్లలు, ఈ కథ మనకు ఏం చెబుతుందో తెలుసా? స్నేహం, సహకారం, ధైర్యం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఆ 3 సర్పాలు అడవికి చేసిన మేలు ఎవరూ మర్చిపోలేదు. ఆ రోజు నుండి ఆ సర్పాలు అడవికి కాపలాగా మారాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.